వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు సహ సమర్పణ మై హోమ్ అగ్రిదా క్రెడై తెలంగాణ శాస్ ఇన్ఫ్రా శ్రీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ రెజ్ టీవీ టీఎస్ న్యూస్ డిజిటల్. వాసవి గ్రూప్ ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సంస్థ డైరెక్టర్ అభిషేక్ చందా ఏమన్నారో చూసేద్దామా. 1994లో మా సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఎర్రం విజయ్ కుమార్ గారి చేత స్థాపించబడిన ఈ సంస్థ గత 3 దశాబ్దాలుగా హైదరాబాద్లో నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ఇలా 4 డైరెక్షన్లలో ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ పార్క్స్ మరియు రీటైల్ స్పేసెస్లో హైదరాబాద్ మార్కెట్లోనే టాప్ 3 పొజిషన్లో ఈరోజు మేము ఉన్నందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. మీ ద్వారా అందరికీ మేము తెలియజేయవలసింది ఏంటంటే 94 నుంచి కూడా మా సంస్థ తరఫున 30 రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 కమర్షియల్ ప్రాజెక్ట్స్, 4510 అపార్ట్మెంట్స్ ఆల్రెడీ అందించడం జరిగింది. దీంట్లో 8 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఆల్రెడీ డెలివర్ చేయడం జరిగింది. అండ్ పైప్ లైన్లో 40 మిలియన్ స్క్వేర్ ఫీట్ నెక్స్ట్ 5 ఇయర్స్లో మేము ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాము. 1994లో కేవలం 3 వ్యక్తులు స్టాఫ్ పెట్టుకొని మేము ఈ సంస్థను నడిపించడం జరిగింది. కాలక్రమేణా మారుతున్న కాలాన్ని బట్టి మాకు వచ్చే ప్రాజెక్టులను బట్టి ఈరోజు దాదాపుగా వాసవి గ్రూపు 3500 మెంబర్స్కు ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అయితే ఇందులో ప్రాసెసెస్ అనేవి ఎంత మేము ఫర్దర్గా డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతున్న కొద్దీ ఇంటర్నల్ ప్రాసెసెస్ కూడా అదే విధంగా పటిష్టం చేయడానికి ఎంతోమంది వేదిక పైన ఉన్న వాళ్ళ సాయం తీసుకుంటూ ఈరోజు ముందుకు పోతున్నాము. టెక్నికల్ పరంగా కానివ్వండి, లీగల్ పరంగా కానివ్వండి, రెవెన్యూ పరంగా కానివ్వండి, రిలేషన్షిప్స్, కమ్యూనికేషన్ పరంగా కానివ్వండి, ఇవన్నీ మాకు ఒక ఆర్గనైజేషన్ నడిపించేటప్పుడు ఇవన్నీ ఎంతో ఇంపార్టెంట్ విషయాలను మేము గ్రహించి దీనికి ప్రత్యేక విభాగాలను కేటాయించి ఇందులో మంచి నైపుణ్యము మరియు స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని అన్ని విధాలుగా ఆలోచించి ఒక కన్స్ట్రక్షన్ మేము ఈరోజు అందిస్తే కనుక వాళ్ళకు కస్టమర్స్కు లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. అదొక అసెట్. ఒక సామాన్యునికి కానివ్వండి, ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎవరికైనా కానివ్వండి, సొంత ఇంటి కళ అనేది ఒక చాలా ఇంపార్టెంట్. మా చైర్మన్ గారు ఎప్పుడు అంటుంటారు, కస్టమర్ ఈజ్ నంబర్ 1 అని, కస్టమర్ ఈజ్ గాడ్ అని. సో అదేవిధంగా కస్టమర్ ఫస్ట్ రేషియోలో ఏ సంస్థ లేని విధంగా కస్టమర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ అని ఈరోజు మేము పేరు తెచ్చుకున్నాము. ఈ కస్టమర్కు ఎప్పుడు కూడా తక్కువ రేట్లో నాణ్యమైన ప్రోడక్టు అండ్ ప్రాజెక్టు టైంకు అందివ్వాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము. అండ్ ఇందులో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, అవన్నీ కూడా అధిగమించి డే టు డేలో దీన్ని ముందు తీసుకెళ్లాలన్న ప్రయత్నంలో ఉన్నాము. మనకు క్రెడై అండ్ ట్రెడాలో అతనికి తగ్గ గౌరవంగా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా. ఎంతో తక్కువ మంది రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్నవాళ్ళు 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉన్న ప్రమోటర్స్ ఉన్నారు. కానీ అతి పాత ప్రమోటర్స్లో మా చైర్మన్ విజయ్ కుమార్ గారు ఒకరు. హై రైజ్ బిల్డింగ్స్ అయినా, స్కై స్క్రేపర్స్ అయినా, లిఫ్టుల విషయానికి వస్తే అనేక సంస్థలు ఉన్నప్పటికీ కోన్ లిఫ్టుల్ని అధిక శాతం డెవలపర్లు ఎంచుకుంటారు. మరి ఈ లిఫ్ట్స్ స్పెషాలిటీస్ ఏమిటి? ఈ సంస్థ ఎప్పుడు అడుగుపెట్టింది? కోన్ లిఫ్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ గోసేన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం. Well, Kone is a 114-year-old company with headquarters in Helsinki, Finland. In India, we've been there for 40 years. Globally, we are one of the leaders. In India, we're the largest manufacturer of elevators and escalators. And in the last 40 years in India, we've actually set up factories. We've got a large technology center in Chennai, which has got close to 1,500 people. Another technology center in Pune that we are now expanding. We've got close to 50 offices in India and about 5,800 employees that work with us permanently. And another 2,000 that are subcontractors and do excellent installation for us. So our key products and services are elevators and escalators. We are into the business of vertical transportation and into people flow. So we ensure smooth people flow of people. Well, CREDA is actually a very important organization. It gets the builders and developers together in one forum. It's very important throughout India and specifically for Hyderabad, where the community of builders is so large. It's such an important place for real estate as well.
And therefore, looking at all this, we always support CREDAI across Hyderabad in particular. So it is important for us to support CREDAI always, and we are into the same business. So when you look at the elevator and escalator industry, we are at about US about 400 billion now, nearly going to about 1 trillion USD by 2030. So the trends are very clear. There is affordable housing, housing for all, which the government is focused on. With the GDP picking up, people doing quite well. Generally, the luxury segment and other segments of housing is also picked up quite a bit. The retail sector is not doing too badly. Commercial is picked up because our GDP is doing really well. Our economic growth is good, so therefore a lot of offices coming up, a lot of investments coming up into India. A lot of metros and railway stations now coming up which need escalators and elevators. So it's very important. So these are the trends that we see in a continued growth. So Kone is always innovating, always launching new products. We have the widest product range in the country. We have products that are for small houses to the highest towers in India and in the world as well. We have one of the very large factories in Chennai, where we manufacture a lot of elevators and escalators and continuously upgrading the technology to meet the needs of the customers. So we had mechanical elevators at one stage. We were the first ones to actually world's first digital connected elevators were by Kone, and we continue to enhance that technology and ensure that the customer needs are met. We have a large number of projects. If you look at India's and the world's largest elevator, that is in India at the Geo Center by Kone, carries 235 passengers. Then we have India's fastest elevator, the Oberoi 360, that is also Kone. Some of the tallest buildings in India have a Kone elevator. Many projects that are coming up in India, like I said, the metros, the railways, but also a lot of high-rise buildings that are coming up. But again, we also have the 24/7 connected services, which is the digitally IoT, AI-based connected services, which actually predicts a failure before it happens. So our service engineers can go and correct that failure even before it fails. So our customers don't even know that something was going to fail. So it's actually safe proof, and our focus on safety and quality is immense. That's actually the main part that we focus on, ensuring that our customers are safe. So we try and make that in our systems. So we will continue to expand, we'll continue to connect with the customers more often, we'll continue to take feedback on the products of the future so that we are able to continuously innovate and bring more products for our customers. We are going to actually have a lot of digitalization done in terms of services that we offer so that it's easy for the customers. We have introduced Kone Pay, which is an app for payments, which makes it very easy for the customers to just digitally through an app pay us rather than doing checks, etc. So a lot of digitalization happening, a lot of feedback from the customer already happening. And we have one of the highest loyalty scores, and we thank our customers for giving us opportunity to serve you, but also giving us such good scores. Thank you. Not much. CREDAI is one of the very important parts of the builder community and doing a very active role in having a lot of forums, seminars, exhibitions, etc., which is very much required because you bring together all the builders and the related communities together, and so that they can discuss, innovate, and ensure that the real estate industry in India continues to do well at very high quality and is very sustainable. మన ఇళ్లలో స్టీమ్, స్పా వంటివి ఏర్పాటు చేసుకోవచ్చని మీకు తెలుసా? మరి ఇందుకోసం అయ్యే ఖర్చు ఎంత? ఎన్ని వెరైటీస్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి? వాటి ధరలు ఎలా ఉంటాయి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలని వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురు వ్యూవర్స్కి ప్రత్యేకంగా వివరిస్తున్నారు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో గల హోమ్ 360 డిగ్రీస్ మేనేజింగ్ పార్ట్నర్ శ్రీమతి శారద గారు. మరి తను మా యాంకర్ స్వాతికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూని ఇప్పుడు చూసేద్దాం. నమస్కారం శారదా మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్, మన దగ్గర ఎన్ని వెరైటీస్ ప్రోడక్ట్స్ ఉన్నాయి మ్యామ్? ఆయిస్టర్లో వచ్చేసి వీ హ్యావ్ ప్రోడక్ట్స్ లైక్ ఇనిషియల్ బేసిక్ బాత్ టబ్స్ ఉన్నాయి. బాత్ టబ్స్లో అగైన్ వీ హ్యావ్ Whirlpool bathtub and then air pool bathtub. Whirlpool bathtubలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీచర్ ఉంటుంది, ఎయిర్ పూల్లో డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ వీ హ్యావ్ స్పాస్లో కూడా ప్రీమియం స్పాస్ ఉన్నాయి. Then we have steam units, steam generators, steam column,
and then steam rooms we have, and then we also have multi-system units where we have multiple products anni kalpina system okati untundi. So ivanni kuda అవైలబుల్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్కి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. బేసిక్ స్టీమ్ కాలమ్ అనుకోండి, ఇట్ స్టార్ట్స్ స్టీమ్ జనరేటర్ బేసిక్ అండి. దాన్ని మనము ఒక స్టీమ్ యూనిట్ స్పేస్ని బట్టి వాటేజ్ అనేది దే సజెస్ట్, కంపెనీ పీపుల్ వీ సజెస్ట్ దెమ్ వాట్ సైజ్ హ్యాస్ టు బి యూజ్. సో బేసిక్ స్టార్టింగ్ రేంజ్ ఇస్ 75,000. 75,000 to it goes around 1 lakh depending on the capacity of the generator. Apart from that, steam columns unnai 2 lakhs nunchi 3.5 lakhs varaku. That is a sleek model steam column anedi. You can say quality and aesthetic. Generator endante daniki manaki external ga we don't have any display unit ఉంటుంది, అక్కడి నుంచి మనం కంట్రోల్ సెట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ తీసుకోవాలంటే లేదంటే మీరు ఎక్కడైనా ఫిట్ చేయాలంటే ఎన్ని డేస్లో అది వర్క్ చేసేసి ఇస్తారంటే ప్రొడక్ట్ డెలివరీ చేస్తారు అండ్ ఫిట్ చేస్తారు? మా కంపెనీ పర్సన్ సైట్ విజిట్ చేసిన తర్వాత వాళ్ళు మనకి ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాటబ్ వచ్చేసి డిఫరెంట్ సైజెస్లో ఉంటుంది విత్ డిఫరెంట్ ఫీచర్స్. మనకి బడ్జెట్స్ అండ్ ఏరియా ఈ రెండు మ్యాటర్ అవుతాయి ఏ ప్రోడక్ట్ అయినా సజెస్ట్ చేయడానికి. ఎనీ ప్రోడక్ట్ లెటర్స్ సే ఇట్ కెన్ బి డెలివర్డ్ ఇన్ 20 days. సో ప్లేస్మెంట్ వచ్చేసి బ్యాటబ్ కెన్ బి సజెస్టెడ్ ఇన్ అ ఫ్లాట్, లెట్ ఇట్ బి 2 bedroom ఫ్లాట్, 3 bedroom ఫ్లాట్. వాటిలో కూడా మనం ఒక బ్యాటబ్ బేసిక్ సింగిల్ యూజర్ బ్యాటబ్ కెన్ బి సజెస్టెడ్. బ్యాటబ్స్లో వచ్చేసి యాజ్ ఏ ఎర్లియర్ మెన్షన్ దెర్ ఇస్ అ వర్ల్పూల్ అనేసి అండ్ దెన్ దెర్ ఇస్ ఎయిర్ పూల్ అనేసి, where there is lot of health benefits which will allow you to give rejuvenate your whole body. Like air massage is there where some bubbles would come out and massage your body, which will give you relaxation. So that is what is required in today's stressful life. End of the day we don't have to go to any spa to take this. So if you have e kind of products at your house, you can utilize them within your time limits. Apart from bathtub, if you have a bigger bathroom, let us say a bigger toilet is there, then we can always suggest a spa which can be used by 2 people or 3 or 4 people in a family. They can at a time use listening to some nice music. It has got a Bluetooth facility, it has got FM facility, and spa lo vachesi there are multiple benefits. It has got different chromotherapy lighting is there which will give different colors like blue, red, yellow, different colors which will enhance your mood. అసలు ఒక నగరానికి ఉండాల్సిన బేసిక్ క్వాలిటీస్ ఏమిటి? ఎలాంటి సదుపాయాలు సౌకర్యాలు ప్రజలకు లభించాలి? రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మా లహరికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూని ఇప్పుడు చూద్దాం. హాయ్ విజయ్ కుమార్ సార్, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అమ్మా, హౌ ఆర్ యు? నేను కూడా సూపర్ సార్. అర్బన్ డెవలప్మెంట్ అంటే అర్బన్ డికే అనే కాన్సెప్ట్. ప్రజలకి అందుబాటులో లేకపోవడం, దూరం అయిపోవటము, బాగా ట్రాఫిక్ జామ్లు అవుతుండటము, ఇలాంటి కారణాల చేత కాలక్రమేణా రియల్ ఎస్టేట్, అర్బన్ రియల్ ఎస్టేట్, అర్బన్ బ్లైట్, అర్బన్ డికే అనే కాన్సెప్ట్. ఉదాహరణకి డెట్రాయిట్, బాల్టిమోర్, క్లీవ్లాండ్, ఇవి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చాక డెట్రాయిట్లో ఏ కారణం డెట్రాయిట్లో తయారయ్యేది. కానీ రాను రాను ఏమైపోయిందమ్మా, మనకి బ్యాటరీ డ్రివెన్ కార్స్ వస్తున్నాయి. ఈ పెట్రోల్ డీజిల్ కార్లని వాడటం మానేశారు క్లైమేట్ చేంజ్ వల్ల. సో డెట్రాయిట్ అనే సిటీ కేవలం ఈ ఆటోమోటివ్ ఇండస్ట్రీ మీద, డీజిల్ పెట్రోల్ కార్ల మీద డిపెండ్ అయిన ఒక సిటీ. ఆ తర్వాత ఏమైపోయింది, ఆ ఇండస్ట్రీ డౌన్ అయిపోయేకి అక్కడి నుంచి ప్రజలు వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. సో ఇప్పుడు డెట్రాయిట్ లో మనం చూసినట్లయితే చాలా బిల్డింగ్లు ఆకాశ హర్మ్యాలు ఖాళీగా ఉంటాయి, ఎవరు ఉండరు. ల్యాండ్ రేట్ ఒక 100 crores ఏకర్ అయిన తర్వాత అమ్మా దాంట్లో 5 అంతస్తుల్లో 10 అంతస్తులో కడితే కుదరదు. సో 50 అంతస్తుల్లో అంతమంది ఒక 5,000 ఫ్లాట్స్ 10,000 ఫ్లాట్స్ వచ్చాయనుకోండి, దానికి కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది అంటే మనం మళ్ళీ రోడ్లు వైడెన్ చేయాలి. రోడ్లు ఎంత వైడెన్ చేసినా సంథింగ్ కాల్డ్ అన్ అర్బన్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం. రోడ్లు వైడెన్ చేసి డిస్టెన్స్ రీచింగ్ టైం తగ్గించామనుకోండి, సిటీ ఇంకా దూరం ఇంకెక్కువ ట్రాఫిక్ వస్తుంది రోడ్ల మీద. సో అది సొల్యూషన్ కాదు. సో అర్బన్ డికే జరగకుండా ఉండాలి అంటే మనకి ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్. ఏంటంటే ఉదాహరణకి నేను ఒక ప్లేస్లో ఉన్నాను, నా ఆఫీస్కి నేను ఎందుకు కార్ వేసుకొని 20 kilometers వెళ్ళాలి?
మార్కెట్కి వెళ్ళాలంటే ఇంకో డైరెక్షన్లో 10 కిలోమీటర్లు ఎందుకు వెళ్ళాలి? నా పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఇంకో డైరెక్షన్లో ఇంకో 10 కిలోమీటర్లు ఎందుకు ట్రావెల్ చేయాలి? ఉదాహరణకమ్మా, ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉందనుకుందాం, ఒక 5,000 మంది పనిచేస్తున్నారు అనుకో. ఆ 5,000 మందికి హౌసింగ్ కూడా చుట్టుపక్కల మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? రైట్. అక్కడ ఉండే వాళ్ళకి పిల్లలకి స్కూల్స్ అక్కడే చుట్టుపక్కల ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? మార్కెటింగ్ ఫెసిలిటీస్, బ్యాంకింగ్ ఫెసిలిటీస్, హాస్పిటల్స్ ఆ చుట్టుపక్కల ఎందుకు చేయలేకపోతున్నాం? ఎక్కడైతే ఏ ప్రాంతం అయితే డెవలప్ అవుతుందో అదే ప్రాంతంలో జనాలు క్రిస్ క్రాస్ మూవ్మెంట్, కార్లు వేసుకొని క్రిస్ క్రాస్ మూవ్మెంట్ వెళ్ళే అవసరత రాకుండా అన్ని అక్కడే ఉండాలి. ఆఫీస్ అక్కడే ఉండాలి, హాస్పిటల్ అక్కడే ఉండాలి, స్కూల్ అక్కడే ఉండాలి, రెస్టారెంట్స్, రిక్రియేషన్ ప్లేసెస్ అన్ని అక్కడే ఉండాలి. ఈ కాన్సెప్ట్ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటారు. సూపర్. సో అలాంటి అర్బన్ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ తోని రావాలి మనం. ఇంకా ఆ కాన్సెప్ట్ లోకి రాలేదు. సివిల్ నగరంలో మేము ఒక 2 వారాలు తిరిగాము. రోడ్ల మీద ట్రాఫిక్ ఉండదు. 10 మిలియన్ కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే సిటీ అది. అయినా రోడ్ల మీద కార్లు ఎక్కువ ఉండవు. ఆశ్చర్యపోయాం మేము. అక్కడ ఒక సిటీ మొత్తం డెవలప్ కాకముందే చాలా దూరం వరకు కూడా అన్ని డైరెక్షన్స్ లో అండర్ గ్రౌండ్ మెట్రో వేశారు. ఏ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వరకు ఒక 2-3 మెట్రోలు మారుకుంటూ 10 నిమిషాల వ్యవధిలో మొత్తం సివిల్ వెళ్ళవచ్చు. సూపర్. సో ఒక మంచి నీరు, సరస్సు, రన్నింగ్ వాటర్ ఉన్న ఒక రిక్రియేషన్ ప్లేస్ డెవలప్ చేసుకోవటం చాంగ్ లాగా ఎంత ముఖ్యమో, మనం మూసి నది ప్రక్షాళన చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఈ ట్రాన్సిట్ ఓరియంటెడ్ డెవలప్మెంట్ అంటే ఏ ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఎలాగ కంట్రోల్ చేయాలి, ఎంత హైట్ ఇవ్వాలి బిల్డింగ్స్కి, ఎంత ట్రాఫిక్ దానిలోకి వెళ్ళేలా చూసుకోవాలి, ఈ ప్లానింగ్ కూడా చాలా ముఖ్యం. అర్బన్ సిటీ ప్లానర్స్ ని మనం వినియోగించుకొని హైదరాబాద్ని ఒక ఫ్యూచర్ సిటీగా మనం మార్చాలి అంటే ఫ్యూచరిస్టిక్ ఐడియాస్ని ఈ రోజే మనం మొదలు పెట్టాలి. సిటీ అంటే బిల్డింగ్లు, సిటీ అంటే ట్రాఫిక్. సిటీ ఇస్ a place where people live, earn their living, pay normal rents and have a recreation. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి. ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండే సిటీ లాగా హైదరాబాద్ డెవలప్ అవ్వాలి. తెలంగాణ స్టేట్ కాన్ 2024లో పార్టిసిపేట్ చేసిన పలువురు స్పాన్సర్స్ వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ గురువుకి ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. మరి వారంతా ఏమన్నారో మీరే ఒలుక్కేయండి. My name is Pavan Suri. I head the business development and key accounts in Hindware. I represent Hindware Group. Hindware is one of the largest and the oldest brand in sanitaryware industries. So we are also into another businesses like water heaters, geysers, exhaust fans, kitchen appliances and chimneys. So here we have displayed our top-end models, our QO series, which is a high-end luxury product series for developers and builders for high-end flats. We launched this business 12 years back in India, and we have done more than 2 lakhs plus bathrooms in India. We have also have Hindware Italian collection for premium and mid-premium segment. We also have Hindware kitchen appliances there, that side, which is for the, again, high-end apartments. We have the Max Silence technology displayed here, which is the most silent chimney across the industry. Our bathroom starts from 15,000 rupees, goes till 2 lakh rupees, depends on the bathroom selection. Again, chimney hob combo, it starts from 15,000 rupees and it goes as high as 60,000 or 70,000 rupees as a combo. So our office is, basically our head office is in Gurgaon, but we have a local branch office there, and we have a local branch manager, Bala Vikas, who can be a point of contact there. I am Yogendra Jaiswal from LIC Housing Finance. Memo, one of the leading HFC companies in the country. We are here in the business of 35 years. We have completed our 35 years in this business, and we have various products related to home loans. One of these products are home loans with respect to the purchase, construction, then with respect to the renovation, improvement, all this. And we have loans of LAP also, wherein we provide loans on the property. That property has been as a security we provide, and also we have funding for project funding, that is called for builder finance, that is construction finance. In the construction finance, we fund for the builders who are coming up with the new residential, commercial projects. So basically, we are the one who bridge the gap between the builder for completing their projects, from the starting onwards to the end of the customer getting his unit. So we provide that financial assistance to a builder. So where he has a complete solution, where we provide better rate of interest, lesser processing fee, with a very good
moderate TAT where they can have easy access and good service for us. And with respect to other, we have specialized product. Apart from the project funding part, we have specialized product for the senior citizens also, what we call as a Graha Varishta, where we provide the loans up to 80 years of age. And we have one more product wherein we provide the loans for Graha Asha. It is called for the basing on the ITRs, on the income base what they have filed for the past 2 years. Basing on their banking transactions, we provide the loans with them. నా పేరు చరణ్, అల్ట్రాటెక్ సిమెంట్లో టెరిటరీ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. సో మన దగ్గర ఇప్పుడు యాక్చువల్గా మీరు అందరికీ సిమెంట్ అల్ట్రాటెక్ అంటే సిమెంట్గానే తెలుసు. మన దగ్గర సిమెంటే కాకుండా మన దగ్గర వాటర్ ప్రూఫింగ్ సెగ్మెంట్ కూడా ఉంది. దాని గురించి ఇది ఒక డిస్ప్లే ఒకటి చేశాము. సో మనం ఇట్లా చూసినట్టయితే మన దగ్గర అల్ట్రాటెక్లో వెదర్ ప్రో అని చెప్పి లిక్విడ్ వస్తుందండి. ఇది ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్గా యూజ్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు స్లాబ్ వేసేటప్పుడు కానీ సిమెంట్ వర్క్ ఎక్కడ జరిగినా బిల్డింగ్లో మనం ఈ లిక్విడ్ యూజ్ చేసుకోవచ్చు. ఇది పర్ బ్యాగ్ 200 ml యూజ్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వచ్చేసరికి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్. సో మన దగ్గర హైఫ్లెక్స్ అని చెప్పి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ ఒకటి ఉంటుంది. ఈ 12 kg బాక్స్ వస్తుంది. ఈ 12 kg బాక్స్లో మనకి 7 kgs పౌడర్ ఉంటుంది, 5 liters లిక్విడ్ కూడా ఉంటుంది. సో ఈ 12 kg బాక్స్ ఒక్క బాక్స్ మనకి 70 to 80 SFT కవరేజ్ వస్తుందండి. సో దీని కాస్ట్ రేంజ్ చూస్తే మనకి 2000-2500 రేంజ్లో ఉంటుంది. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ప్రోడక్ట్ది 100% ఎలాంగేషన్ ప్రాపర్టీ ఉంటుంది అనమాట. అంటే రేపు ఇన్ కేసు ఫ్యూచర్లో క్రాక్స్ లాంటివి ఏమన్నా చిన్న 1 mm క్రాక్స్ లాంటివి ఏమన్నా డెవలప్ అయినా కూడా ఇది మనకి క్రాక్లోంచి వాటర్ అనేది లీకేజ్ కాకుండా మనకి కవర్ చేస్తుంది అనమాట. సో ఈ 12 kg బాక్స్ యూజ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు సిమెంట్ అవసరం ఉండదు, మళ్ళీ వాటర్ అవసరం ఉండదు. ఇందులోనే మనకు ఉన్న 7 kg పౌడర్, 5 liters లిక్విడ్ అనేది మనకి మిక్స్ చేసుకునేస్తే మనకి అడ్డుగా ఒకటి నిలువుగా ఒకటి వాటర్ ప్రూఫింగ్ కోటింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి లైఫ్ స్పాన్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. సో మీకు ఇన్ కేసు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉందంటే మన దగ్గర కంపెనీ ట్రైన్డ్ అప్లికేటర్స్ కూడా ఉంటారు. సో ఈ వారం మా వాసవి గ్రూప్ రియల్ ఎస్టేట్ ప్రోగ్రామ్ మీకు బాగా నచ్చింది అనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బై.